చెప్పండి 40 ఏళ్ల విజన్ ఉన్న నాయకుడు 5 ఏళ్ల పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటావా? మనం ప్రజల వద్దకు పాలన అనేది మన సినిమాల్లో చూసింటాం. ఇప్పుడు నిజంగా మనం కళ్ళారా చూస్తున్నాం కదా, చూస్తున్నామా లేదా? మరి ఇలాంటి పాలన చేస్తే ప్రజలకి పథకాల విలువ తెలియదు, డబ్బు విలువ తెలియదు, ఉచితంగా ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు జగన్ సార్ ఏం చెప్తున్నాడు, ఇద్దరికని చెప్తున్నాడు ఆయన. ఇది అమ్మఒడి కానీ ఆయన ముగ్గురిని పుట్టిమ్మంటున్నాడు. మరి ఇద్దరిని సాగడానికే మన దగ్గర డబ్బులు లేవు. మరి ముగ్గురిని ఎక్కడి నుండి ఏ రకంగా సాగాలి పిల్లల్ని? ఆయన మాట్లాడేదానికి ఒక అర్థం ఉండాలి. చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఒక అర్థం ఉండాలి. ఇప్పుడు ఇద్దరు కుటుంబ పాలన ఇద్దరినే మనం పెంచుకోవడానికి బరువు పడతాడు. మరి రెండోది మళ్ళీ మూడోని పెంచితే ముగ్గురికి ఇస్తానంటాడు. మరి ఆయన ఇస్తే సోమరిపోతులు కదా. ఇప్పుడు ముగ్గురిని పుట్టి, నలుగురిని పుట్టి, 5 మందిని పుట్టి 5 మందికి ఇస్తా 10. మరి అప్పుడు ఆ రోజు సోమరిపోతులు కదా జనాలు. మాట్లాడే ఒక అర్థం ఉండాలి. ఆయనకి మతి సీమితం చేయించిందండి. లోకేష్ గారు అయితే నెలకు 15,000 ఇస్తా అంటాడు ఒకసారి. ఇప్పుడు లోకేష్ గారు ఇచ్చేది ఏంది? వాళ్ళ నాయనే తప్పుందని చెప్పి రుణమాఫీ, బంగారు మాఫీ, ఇంటింటికి ఉద్యోగము, ఈ ఉద్యోగం లేకపోతే 2000 విధి, ఇవన్నీ చెప్పేది వాళ్ళు మామూలే. చేసింది ఏది ఏం లేదు. ఇప్పుడు మనము 19కి ముందు బాత్రూములకి స్కూల్లో పోతే బాత్రూమ్ పిల్లలు పాస్ పోసుకోండి లేవు. ఈరోజు మన ఇంట్లో కూడా లేదు. ఇది డెవలప్మెంట్ కాదా? ఇది డెవలప్మెంట్ కాదా? రెండోది, ఇప్పుడు మన పిల్లలకు 10 రూపాయలు ఇచ్చి పంపించే ఏగత లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? బుక్కులు ఇస్తాడు, బూట్లు ఇస్తాడు, యూనిఫామ్ ఇచ్చేసి అన్నం పెట్టి మేలైన ఫుడ్ పెట్టి చదివిస్తాడు. ఇది డెవలప్మెంట్ కాదా? ఇంగ్లీష్ మీడియం కాదనా? ఇప్పుడు నేను అనేది 10 రూపాయలు కావాలంటే 10 ఇవ్వాలంటే కూడా వేరే వాళ్ళని అడగాలి, అప్పు చేయాలి. ఆయన ఉచితంగా ఇస్తాడు. ఆయన మడసంగా చదివించండి, మీ పిల్లలకి నేను ఉండానని ఉచితంగా చదివించమని చెప్తాడు. దానికి కూడా ఆయన ఓర్చుకోలేకపోతే ఎట్లా? ఇప్పుడు నువ్వు ఇస్తే అది ఎట్లుందంటే యువతలోడు చేస్తే వ్యభిచారం, అవతలోడు చేస్తే శృంగారం అన్నట్లుంది. అది ఇంత దారుణమా మళ్ళీ మాట్లాడము? దేనికైనా మాట్లాడేటప్పుడు ఓ ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడాలా. ఈరోజు రాజ్యసభకు పంపించడానికి లేదు. ఆయన అర్హత లేక కోల్పోయి ఇంట్లో కూర్చొని ఎంటికలు బిక్కుంటున్నాడు. అది అయిపోయింది. సెకండ్ షో ఇది. ఫస్ట్ షో అయిపోయింది. సెకండ్ షోలో చూడు, ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఎవరు 10 రూపాయలు ఇచ్చి పిలుచుకురాలే వీళ్ళని. ఎవరిని 10 రూపాయలు ఇచ్చి పిలుచుకురాలా. మాట్లాడేటప్పుడు చంద్రబాబుని 600 అబద్ధాలు చెప్పి గజం ఎక్కినాడు. ఆయన రాజధాని చేతిలో చూపించినాడు, గ్రాఫిక్స్ అన్నీ చూపించి అన్నీ అయిపోయినాయి. ఈరోజు చెప్పేకేమీ లేక జనాలు నా మాట నమ్మక ముగ్గురిని పుట్టించుకొని, నలుగురిని పుట్టించుకొని, నలుగురికి ఇస్తా, 5 మందికి ఇస్తా, మొన్నటి వరకు ఇద్దరికే సోమరిపోతులని నలుగురిని పుట్టి ఎంతమందిని పుట్టించిన ఇస్తాడా? ఎక్కడి నుండి తెచ్చిస్తావా నువ్వు? ఎక్కడి నుండి తెచ్చిస్తావు? ఒకరికి అదేదో ఇంకోటి రాష్ట్రానికి గ్యారెంటీ అంట. బాబుకి జమానా రాష్ట్రం గ్యారెంటీ. ఎవడబ్బా సొమ్ముకి ఎవడు నువ్వు జామీను? మీ బాబు జాగిరా రాష్ట్రము? నీవు జామీను అనుకుంటానికి? మీ బాబు జాగిరా? నా సొమ్ము మా రాష్ట్రం మన ప్రజలది. ఇది వాడెవడోడు మన రాష్ట్రానికి వచ్చి జామీనుగా ఉండడానికి ఏం అర్హత ఉంది ఆయనకి? ప్రజలు వేస్తే ఎన్నుకుంటావు, రాజు అవుతావు. రాజైన ఎక్క నెల 24 గంటలు మీ సామాజిక వర్గం మాత్రమే భోంచేయాల. ఇతరులు ఎవరు లేదు. ప్రతిదానికి కులపిచ్చి. ఆ కులపిచ్చి అవసరం లేదు. జనాలు స్వచ్ఛందంగా దిగుతాడారు, వాళ్ళ ఇంటికి అందుతాడే, తింటాడారు, వస్తాడారు. అంతేగాని కాదన్నా కరోనా వచ్చాయి 2 సంవత్సరాలు అబ్బో లక్ష్మణ అరుస్తా అంటే ఏనా కొడుకన్నా టీడీపీ ఒక కార్యకర్త కావచ్చు, ఇంకోటి కావచ్చు ఎవడన్నా పక్కన ఇంటికి పోయి ఏమైందని అడిగారా? అదే చంద్రబాబు గారు మాట్లాడడానికి నేను అడుగుతాను. మాట్లాడడానికి ఒక అర్థం ఉండాల. దేశవ్యాప్తంగా కరోనా వచ్చింది, రాష్ట్రంలో కరోనా వచ్చింది. ఈరోజు 2 సంవత్సరాలు కరోనా వస్తే ఆయనకు అన్నం పెట్టి ప్రజలు బతికించుకోవడమే సరిపోయింది. వీణా కొడుకులంతా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎదవగాళ్ళంతా వచ్చి బాబు ఈ ఎదవగాళ్ళంతా వచ్చి డెవలప్మెంట్ లేదు, అవి ఆగిపోయింది, ఇది ఆగిపోయింది. అదే నువ్వు ఉండింటే శవాల పైన నువ్వు బిల్లులు పెట్టి బతుకుతువు. శవాలు ఒక్కొక్కరు శవం గుంతలో 10 మంది 20 మందిని వేసి బిల్లులు పెట్టి బతుకుతువు నువ్వు. అంటే జగన్మోహన్ రెడ్డి బతికిచ్చినాడు కానీ సాపలే.